జగన్ బయటికి వెళ్తే చాలు పరదాల ముఖ్యమంత్రి చెట్లన్నీ కొట్టేస్తూ ఉన్నారు. పరదాల మాటన జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందని చెప్పి సిబిఎన్ మీడియా సిబిఎన్కు భజన చేసేది. కానీ ఈరోజు పెద్దాపురంలో డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించడానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటన మొత్తం పరదాల మాటే సాగింది. ఇంకా అందులో ఇంకోటి ఏం చేసిందంటే పెద్దాపురంలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నిమ్మకాయల చినరాజప్ప ఏర్పాటు చేసిన బహిరంగ సభలో, ప్రత్యేక కార్యక్రమంలో, ప్రజావేదిక సభలో ఆ పక్క ఈ పక్క దాదాపు 100 మీటర్ల పైచిలకు ఫ్లెక్సీలతో కవర్ చేశారు. అంటే సాక్షికి దొరకకుండా మన జగన్మోహన్ రెడ్డిని పరదాలని విమర్శించాం కదా, ఫ్లెక్సీలు పెట్టేసేయండి. ఒకవేళ విమర్శించడానికి ఛాన్స్ లేదు, విమర్శిస్తే మాత్రం అక్కడ పరదాలు కాదురా నాయన ఉండేది ఫ్లెక్సీలు రా అని చెప్పుకోవడానికి చాలా తెలివిగా సిబిఎన్ గారు అటు ఇటు గాలి కనీసం దోమ దూరడానికి కూడా వీలు లేనంతగా ఫ్లెక్సీలు కవర్ చేశారు. అంటే చెప్పుకోవడానికి అన్నమాట, కౌంటర్ ఇవ్వడానికి. అది పరదాలు కాదు, ఫ్లెక్సీలు కనిపించడం లేదా అని చెప్పి. చూసారా చంద్రబాబు నాయుడు గారి విజన్? దాదాపు 45 నిమిషాలు సామర్లకోట పెద్దాపురం మధ్య రాకపోకలు బంద్, జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోటార్ సైకిళ్ళు, పాదాచారులు చాలా పూర్తి స్తంభించిపోయింది. 100ల సంఖ్యలో పోలీసులు మఫ్టీలో తిరిగారు పోలీసులు. ఇది పెద్ద విశేషం. ప్రజానాయకుడి కదా, 100% స్ట్రైక్ రేట్ ఉన్న ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రిని విమర్శించి పరదాల చాటు ముఖ్యమంత్రి అని చెప్పి అన్నారు. ఈరోజు మీరు ఫ్లెక్సీలు వేసుకొని పరదాల మాటన పర్యటన కొనసాగిస్తున్నారు సిబిఎన్ గారు. మన దాకా వచ్చేంత వరకు తెలియదు ప్రమాదం ఏంటి అనేది, మన దాకా వచ్చేది తెలియదు, కష్టం ఏంటి అనేది మన దాకా వచ్చేంత వరకు తెలియదు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఉన్నటువంటి చర్యలు కానీ నివేదికలు కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు, అంతే. ఎవరు కోరుకోరు, ఏ ముఖ్యమంత్రి కూడా, మీరు కూడా కోరుకోరు, జగన్ కూడా కోరుకోరు, ఇంకెవరు కోరుకోరు. పరదాల మాటన, చీరల మాటన, ఫ్లెక్సీల మాటన నా పర్యటన సాగాలని ఏ ముఖ్యమంత్రి కూడా కోరుకోడు. దయచేసి విమర్శించే ముందు మీరు చెప్పే అబద్ధాలని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది.